వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జోగి రమేష్, ఆయన కుటుంబం ప్రస్తుతం వరుస వివాదాల్లో వార్తల్లో నిలుస్తోంది. రాజకీయంగా ఇప్పటికే ఎదురు దెబ్బలు తగిలిన పరిస్థితుల్లో ఇప్పుడు కుటుంబ వివాదాలు కూడా తెరపైకి రావటం ఆయనకు కొత్త సవాల్గా మారింది. ఇటీవల ఆయన కుమారుడు జోగి రాజీవ్ వివాహానికి సంబంధించిన వివాదం పోలీస్ కేసుల వరకు వెళ్లటంతోనే ఈ అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కొంతకాలం క్రితం అంగరంగ వైభవంగా జరిగిన జోగి రాజీవ్ వివాహం ఎక్కువ కాలం కొనసాగలేదు. ఆ దంపతుల మధ్య విభేదాలు తలెత్తడం, అనంతరం కోడలు పోలీసులను ఆశ్రయించటం, జోగి రాజీవ్ వివాహం ఎక్కువ కాలం కొనసాగకపోవడం, దంపతుల మధ్య విభేదాలు తలెత్తడం, అనంతరం కోడలే ఏకంగా పోలీసులను ఆశ్రయించటం, ఇది కుటుంబానికి ఇబ్బందికర పరిస్థితిని తీసుకొచ్చింది. వరకట్న వేధింపులు, గృహహింస ఆరోపణలతోనే నమోదైన ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు విచారణ కూడా ప్రారంభించారు. మరి వ్యవహారంలో ఇప్పటికే చట్టపరమైన ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఇదే సమయంలో జోగి రాజీవ్ పేరు అగ్రిగోల్డ్ భూముల వ్యవహారానికి సంబంధించిన కేసులో కూడా వినిపించటమే పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తోంది. ఆ కేసులో విచారణ ఎదుర్కొని బెయిల్పై బయటకు వచ్చిన కొద్ది రోజుల్లోనే కుటుంబ వివాదం కూడా చట్టపరమైన దశకు చేరుకోవటమే రాజకీయంగా చర్చకు దారితీసింది. ఇప్పుడు దీనిపై రాజకీయ వర్గాల్లో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ వర్గాలు తమ నేతలపై లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. కానీ ప్రత్యర్థి పార్టీలు మాత్రం చట్టం తన పని తాను చేసుకుంటుందని వాదిస్తున్నారు. అయితే ఇవన్నీ రాజకీయ వివాదాలు అయితే కాదు, కుటుంబ వివాదాలు. కూటమి నేతలు కూడా కుటుంబ వివాదాలను కూడా చంద్రబాబుకి ఎందుకు అటాచ్ చేస్తున్నారని వాళ్ళు మాట్లాడుతున్నారు. వివాదం అంతా కూడా పూర్తిగా వ్యక్తిగత అంశమే. దీన్ని రాజకీయాలతో కానీ, కూటమి ప్రభుత్వంతో కానీ, చంద్రబాబుతో కానీ ముడిపెట్టడం ఎంతవరకు సమంజసమన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. వివాహ బంధం విఫలమైన సందర్భాల్లో కుటుంబ సభ్యులు పరస్పర చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకునేందుకు ప్రయత్నించడం సాధారణమే. కానీ ఈ వ్యవహారం నేరుగా పోలీస్ కేసుల వరకు వెళ్లటం వల్లే మాజీ మంత్రి కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని అభిప్రాయపడుతున్నారంతా. అయితే జోగి రమేష్ రాజకీయాన్ని కూడా పరిశీలిస్తే అధికారంలో ఉన్న సమయంలో ప్రత్యర్థులపై తీవ్రంగా విమర్శలు చేస్తూ తరచూ వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని చుట్టుముట్టిన వివాదాలు రాజకీయ ప్రత్యర్థులకు విమర్శలకు కూడా అవకాశం కల్పిస్తున్నాయి. మరోవైపు చట్టపరమైన ఆరోపణలు నిరూపితమయ్యే వరకు మనం ఎవరిని దోషులుగా భావించలేమనే న్యాయ సూత్రాన్ని కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వరకట్న వేధింపులు, గృహహింస, ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులైతే ప్రస్తుతానికి విచారణ దశలోనే ఉన్నాయి. వాటిపై తుది నిర్ణయం కోర్టే తీసుకోవాలి, అది ఇంకా రాలేదు. మరి వీటన్నిటి నేపథ్యంలో జోగి రమేష్ కుటుంబం రాజకీయ, వ్యక్తిగత పరంగా కూడా ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఓవైపు ఈ కేసులు, మరోవైపు కుటుంబ వివాదాలు మరి ఆయన రాజకీయ భవిష్యత్తుపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే ఈ వ్యవహారాలన్నిటిపైన కూడా ప్రక్రియ పూర్తయ్యే వరకు తుది నిర్ణయాలకు రావడం సముచితం కాదని అంటున్నారు. ప్రస్తుతానికైతే జోగి కుటుంబానికి సంబంధించిన పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారాయి. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.